ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రియ గజ వాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. కార్వేటి నగరంలో వార్షిక వసంతోత్సవాలు పరిసమాప్తం. శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ సీతారామచంద్రమూర్తికి విశేష ఉత్సవాలు. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం. హరహర మహాదేవ స్మరణలతో మారుమ్రోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం. శివకామ సుందరి సమేత నటరాజ స్వామివారికి అభిషేక సేవ. తిరుపతి కపిల తీర్థంలో విశేషంగా ఆస్థానం. వేదాలే నేత్రాలుగా కలిగిన శక్తి స్వరూపిణి నారాయణవనంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ తల్లి. ప్రత్యేక కథనం. హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ ప్రియగజ వాహన సేవలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని గజవాహన సేవను నిర్వహించారు. అర్చకులు సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వాహన మండపంలో గజవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల మంగళ నీరాజనాలు అందుకున్నారు. కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి, సీతాలక్ష్మణ శ్రీరామచంద్ర స్వామివార్లకు శ్రవణ తిరుమంజనం, తిరుచి సేవలను శోభాయమానంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు మంగళప్రదంగా ముగిశాయి.
ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు వసంతోత్సవాలు జరిగాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన సోమవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠాలపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు, అలాగే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచెబు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు అలంకరణలు చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని, అలాగే సీతారామచంద్ర స్వామివార్లను వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై బాజా భజంతిల నడుమ దేవేరి సమేత వేణుగోపాలుడు, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి గ్రామోత్సవంలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామివార్లకు ఆస్థానం నిర్వహించి హారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. అభిషేక ప్రియుడు, భక్తవత్సలుడు, భోళా శంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో అనుగ్రహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ఘనంగా అభిషేకం జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయుడికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తరువాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం, దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం, రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం, సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం.
అభిషేక సేవలో శ్రీ నటరాజ స్వామివారి దివ్య వైభవ దర్శనం భక్తులను తరింపజేసింది. తిరుపతిలోని కపిల తీర్థంలో స్వామివారికి జన్మ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం నిత్యం తిరుపతి వాసులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో రద్దీగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారిని, స్వామివారి మహాభక్త శిఖామణి శ్రీ మాణిక్య వాచకర్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. ఇక సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశేష అర్చనాది పూజలతో శ్రీ శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి ఆస్థానం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అమెరికాలోని సియోటోలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో లలితా కోటి నామ స్తోత్ర పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. లలిత పరివార్కు చెందిన డాక్టర్ అరుణపేరి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు ఈ పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలందుకుంటున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలి నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని
నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరం గోపాలపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రీ భవానీ శంకర స్వామివారికి అభిషేకం జరిగింది. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో చక్కటి స్నానపీఠంపై శ్రీ భవానీ శంకర స్వామి వారిని వేంచేపు చేసి పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం పుష్పాలతో అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని అభిషేకంలో దర్శించుకున్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ముగురమ్మల సన్నిధిలో లోక కళ్యాణాన్ని కోరుతూ విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరీంనగర్లో కొలువైన శ్రీ మహాశక్తి ఆలయంలో అర్చకులు మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీ గణపతి హోమం, చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో కాలభైరవ హోమం వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై కాలభైరవ స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ, కుంకుమార్చనలను నిర్వహించారు. ముందుగా గోమాతకు భక్తులు పసుపు, కుంకుమ, పూలతో అలంకరణలు చేశారు. ఆపై నూతన వస్త్రాన్ని సమర్పించి గో అష్టకాలతో పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. అనంతరం గోమాతకు ఆహార పదార్థాలను నివేదించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు భక్తి ప్రపతులతో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆసనులను గావించారు. స్వామివారికి అభిముఖంగా దేవేరులు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా వెంచేపు చేశారు. ఆపై షోడశోపచార పూజలు జరిపి ఆగమోక్తంగా వైదిక క్రతువులు, యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు మాల మార్పిడితో వసంతోత్సవాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ భక్తి పారవస్యంతో శ్రీగిరి వెంకటేశ్వరుని ఉత్సవ కైంకర్యాలలో పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. చైత్రమాస పూజల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ రామలింగేశ్వరునికి అభిషేక సేవ నయన మనోహరంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం స్వామివారికి వేద మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వరునికి ప్రత్యేక అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు నమశివాయ నామస్మరణలు చేస్తూ రామలింగేశ్వరుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నమో దేవాది దేవాయ త్రినేత్ర. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం పానగల్లు శ్రీ పచ్చల సోమేశ్వర స్వామివారి ఆలయం
పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించింది. చైత్రమాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి వారికి విశేష ఆరాధనలు, అభిషేక కైంకర్యాలను మంగళప్రదంగా నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో శ్రీ పచ్చల సోమేశ్వరుడిని పలు రకాల ద్రవ్యాభిషేకాలతో సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.